హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70 ఛానల్. నేను మీ రాణి. సో ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మెగా ట్రీట్ అయితే సంక్రాంతికి సిద్ధమైపోయింది. అదే గేమ్ చేంజర్ అన్నమాట. సో గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగే వచ్చేసింది ఎలా అయితే. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి షోస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఫ్యాన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో అప్పన్న క్యారెక్టర్ గురించి ఫస్ట్ నుంచి అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అప్పన్న క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని. కాకపోతే నాకు అనిపించింది ఏంటి అంటే అప్పన్న క్యారెక్టర్ ఉంది కానీ ఏదైతే పార్టీ గురించి పొలిటికల్ పార్టీ గురించి రన్ అవుతుందో స్టోరీ, ఆ పార్టీ పెట్టిన స్టార్టింగ్ పాయింట్ అప్పన్న క్యారెక్టర్ ని మనకైతే చూపిస్తారు. కానీ రామ్ చరణ్ గారు ఎస్పెషల్లీ రామ్ క్యారెక్టర్ లో ఐఏఎస్ కలెక్టర్ క్యారెక్టర్ లో అయితే అసలు సూపర్ గా యాక్ట్ చేశారండి. అండ్ అలాగే ఎమోషన్స్ కూడా ఎప్పుడు కూడా రామ్ చరణ్ గారిని అంతలా ఏడవడం మనం చూడలేదు. సో బాగా ఎమోషనల్ సీన్స్ లో కూడా అంజలి గారితో ఉన్న సీన్స్ కావచ్చు, మదర్ సెంటిమెంట్ విషయంలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సో అదైతే నాకు హైలైట్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ అలాగే ఒక్కొక్క షాట్ కూడా రామ్ చరణ్ గారికి ఎలివేషన్ ఇచ్చిన షార్ట్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. అండ్ మనకి ట్రైలర్ లో స్టార్టింగ్ డైలాగ్ గుర్తుంది కదా, ఏనుగులు 100 ముద్దలు తినే కంటే ఒక ముద్ద వదిలిపెట్టండి అనేది. సో ఆ డైలాగ్ వినిపించినప్పుడు కూడా థియేటర్ లో చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే వేరుగా అనిపించింది. అండ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా పొలిటికల్ డ్రామాని అండ్ అలాగే ఒక పర్ఫెక్ట్ కరప్షన్ లేని ఐఏఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే సూపర్ గా చూపించారు. అండ్ లాస్ట్ లో ఇచ్చిన ఎండింగ్ కూడా సో సీఎం గా ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు నేను అనే సౌండింగ్ కూడా అదిరిపోయింది. అండ్ అలాగే సైకిల్ మీద రావడము, హెలికాప్టర్ లో రావడము, అండ్ అలాగే ట్రైన్ లో నుంచి ఫైట్, ఇలా ఒక్కొక్కటి కూడా చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ అయితే సాంగ్స్ లో కనిపించింది. కానీ ఎమోషన్స్ విషయంలో ఇంకా బాగా పండించొచ్చు అనేది కూడా కాస్త అనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ మనం రంగస్థలంలో చూసాము. ఆయన ప్రతి ఎమోషన్ కూడా ఎంత ఈజీగా మనకి క్యారీ చేస్తారో. సో అలాంటి ఎమోషన్స్ కూడా ఆయన బాగా క్యారీ చేసే వ్యక్తిగా ఇంకొంచెం డైరెక్షన్ విషయంలో ఇంకా కొంచెం బాగా చూపించాలి అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే కాస్త లాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో స్టోరీ అయితే బాగుంది. అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలండి, బొబ్బిలి మొప్పిదేవి క్యారెక్టర్, అది ఎస్జే సూర్య గారు చేశారు. సో ఆ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉంది. బొబ్బిలి మొప్పిదేవి క్యారెక్టర్ అయితే అసలు ఏమన్నా చెప్పారు ఆ డైలాగ్స్. అండ్ మనము మొన్న అంటే సరిపోదా శనివారంలో మొత్తం పోతారు అనే డైలాగ్ ని కూడా ఈ సినిమాలో యాడ్ చేశారు. అండ్ అలాగే ప్రతి ఒక్క డైలాగ్ కూడా మొప్పిదేవి క్యారెక్టర్ కి ఇచ్చిన డైలాగ్స్ అయితే అసలు సూపర్ గా ఉన్నాయి. ఆయన ఓన్ డబ్బింగ్ చెప్పారు ఆయన క్యారెక్టర్ కి. సో ఆయన వాయిస్, ఆయన తెలుగు లాంగ్వేజ్ అండ్ అలాగే ఆయన యాక్టింగ్ అసలు సూపర్ తీసేశారు అనమాట. ఎంత మంచి యాక్టర్ మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ తక్కువ డ్యూరేషన్ ఉన్నప్పటికీ శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే సునీల్ గారి క్యారెక్టర్ ఇలా పక్కకు చూస్తూ ఉంటారనమాట. సో అది కూడా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సో అప్పన్నతో పార్వతి క్యారెక్టర్ కాంబినేషన్ లో అంజలి గారి క్యారెక్టర్ అయితే ఉంది. సో మదర్ గా రామ్ చరణ్ గారికి కంటిన్యూ అవుతారనమాట సెకండ్ హాఫ్ లో. సో ఆవిడ కీ పాయింట్ గా కూడా మనకి సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు. అండ్ అలాగే కియారాతో కాంబినేషన్ కూడా, అంటే సెకండ్ హాఫ్ లో కియారా కాంబినేషన్ అయితే ఎక్కువగా కనపడలేదు. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ అయితే రన్ చేశారు. సెకండ్ హాఫ్ లో కియారా పార్ట్ అయితే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ బాగుంది. ఇద్దరు పేరు అయితే బాగుంది. అండ్ టోటల్ గా చూసుకున్నట్లయితే శంకర్ గారి మార్క్ అయితే, అంటే మన ఇండియన్ 2 చూసినప్పటికీ ఇప్పుడు మనం చూస్తున్న మన గేమ్ చేంజర్ కి చాలా తేడా ఉంది. అండ్ స్ట్రెయిట్ అవే గా తెలుగు సినిమా మనకి తీసుకొచ్చారు శంకర్ గారు. సో తీసేశారు. సో ఇక్కడ ఎలా ఉంటది, పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే కరప్షన్ గా గవర్నమెంట్ ఎలా ఉంది, అండ్ అలాగే ఐఏఎస్ ఆఫీసర్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎంత బాగా పనిచేస్తారు, వీటన్నిటి మీద కూడా చాలా బాగా చూపించారు. ఓవరాల్ గా చరణ్ గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుంది. మెయిన్ గా 3 క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంజలి గారిది, బొబ్బిలి మొప్పిదేవిగా చేసిన ఎస్జే సూర్య గారిది, అండ్ అలాగే కలెక్టర్ రామ్ క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో ఓవరాల్ గా చూస్తున్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ లాగ్ అయినప్పటికీ గేమ్ చేంజర్ అనేది ఖచ్చితంగా గేమ్ చేంజర్ గానే నిలవబోతుంది ఈ సంక్రాంతికి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే దిల్ రాజు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని అయితే తీసుకున్నారు. ఈ సినిమాని అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎంతో ఖర్చు పెట్టారు, మనకి పాటల్లోనే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు ఆయన. సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఆయన పైసా వసూలు చేస్తారని కూడా అందరూ భావిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సినిమా అయితే సూపర్ ఉంది. మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ ఇవ్వడానికి మన రామ్ చరణ్ రెడీ అయిపోయారు. ఇది గేమ్ చేంజర్ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్ తో రాణి, తెలుగు 70 హైదరాబాద్.